అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కాటపల్లి మోత్కూరు రోడ్ నుంచి కలిసి హైవే 99 కింది బ్రహ్మాండంగా నేషనల్ హైవే ఏ విధంగా వెళ్తారో ఆ విధమైన స్టాండర్డ్ తోని రోడ్డు సంయుక్త ఓపెనింగ్ చేసుకున్న సందర్భంగా అదే రోజు కాంగ్రెస్ పార్టీ పుట్టినరోజు, కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావించిన రోజు 140 సంవత్సరాల కింద ఈ కాంగ్రెస్ పార్టీ దేశ స్వతంత్రం కోసం పోరాటం చేస్తూ ఆ తర్వాత 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధానిగా 50 సంవత్సరాలు ఈ దేశంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని ఆహార భద్రతను తొలగించుకుంటూ పంచవర్ష ప్రణాళికలతో ఈ స్థాయిలో ఉన్నామంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యమే. అందుకని ఈరోజు మన మహనీయుడు రాజీవ్ గాంధీ గారు కీర్తి చేసులు మాజీ ప్రధానమంత్రి దేశం కోసం ప్రాణాలు వదిలిపెట్టిన రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు దేశం కోసం ప్రాణాలు వదిలిపెట్టిన నాయకులు. గ్రామ స్వరాజ్యం కోసం ఆనాడే సర్పంచులకు నేరుగా ఢిల్లీకి వెళ్ళి అకౌంట్లో 3-4 లక్షల రూపాయలు ఆ రోజులలో 85లో ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు. అలాంటి నాయకుని ప్రధాన సాక్షిగా ఈరోజు జెండా ఎదుర్కొని మీ ప్రియతమ నాయకుడు, మీ అభిమాన ఎమ్మెల్యే, నిరంతరం మీ కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి కోసం పనిచేసే మా సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షంగా జరిగే దాంట్లో మరొక సోదరుడు ఈరోజు పార్లమెంట్ లో స్టార్ట్ అయిందంటే టీవీ పెడితే మొట్టమొదటి కనబడేది ఎవరంటే మన చామల కిరణ్ భువనగిరి ఎంపీ గారే. మీ అందరూ కూడా పెద్ద ఎత్తున కరదాల ధరలతో వారికి, ఎందుకంటే ప్రతి సమస్య మీద పార్లమెంట్ లోపల బయట అటు బీజేపీని కానీ ఇక్కడ కేసీఆర్ కానీ విమర్శలు వాళ్ళు పనికిరాని విమర్శలు చేసినప్పుడు ఎప్పటికప్పుడు స్పందిస్తూ గ్రామాలలో ఎక్కడ ఎప్పుడు ఎవరు పిలిచినా పిల్లకపోయినా వచ్చే మన ఎంపీ, నా తర్వాత ఎంపీ కావడం మనందరికీ కూడా గర్వకారణం. అంతకుముందు రాజగోపాల్ రెడ్డి గారు, తర్వాత నేను, తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు, మన కిరణ్ కుమార్ రెడ్డి మధ్యలో పూర్ణానికి 5 ఏళ్ళు ఉన్నా కానీ 5 సార్లు కూడా రాలే. ఇప్పటికే మన మీనెట్లో తిరిగిందో నాకంటే ఎక్కువ తిరుగుతున్నప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. విధంగా వారు కూడా రావడం, ఈరోజు ఇంకా ఇంతమంది సర్పంచులు కొత్తగా గెలిచిన నాయకులందరికీ, పెద్దల నాయకులకు, నూతనంగా ఎన్నుకున్న సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు, అలాగే ఈ ప్రాంత ముద్దుబిడ్డ ఇక్కడ కాలేజీ కట్టించిన వెంకటేశ్వర కాలేజీ కట్టించి సుంశాల గ్రామంలో పుట్టిన పైల మల్లారెడ్డి గారు ప్రత్యేకంగా కూడా ఈ శంకుస్థాపనకు మా అందరికి కూడా దేవుని తీసుకుని దర్శనాన్ని కూడా జరగడం జరిగింది. వారు కూడా మన ఎమ్మెల్యేతో పాటు మా గ్రామానికి గుడి కట్టించిన, రోడ్లు వేయించుకున్న, అసలు పోతానికి రోడ్డు లేదంటే నేను అప్పుడు ఎంపీగా ఉండి అప్పటి ప్రభుత్వంలో ఎన్నిసార్లు అడిగినా 3 కోట్లు ఇవ్వమంటే ఇవ్వలేదు. 3 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ దానిలో అడిగితే ఇవ్వకపోతే మన ప్రభుత్వం రాగానే ఒకవేళ పెద్దలు నేను అమెరికా సీఎం గారు నన్ను ఎస్ఆర్బీసీ బోరింగ్ మిషన్ కోసం అమెరికా పంపించడం, అక్కడ కలిసినప్పుడు వారు ఎట్లా చేసి మా ఊరికి స్పెషల్గా డబల్ రోడ్ వేపియాలంటే అప్పుడే మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఇవాళ దాదాపు 50 కోట్ల రూపాయలు విత్ సెంట్రల్ లైటింగ్ తోని మీరు ఆ రోడ్డు చూడండి, ఎక్కడ కూడా అలాంటి రోడ్డు ఉండదు. గ్రామీణ ప్రాంతాలలో ఇంటీరియర్ ప్లేస్లలో హైవే కంటే మంచిగా రోడ్ వేపించడం జరిగింది. ఆ వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి కానీ, దర్శనానికి కానీ, కాటేపల్లి పోవాలన్నా, అలా మోత్కూరు ఎక్కి తిమ్మలగిరి పోవాలన్నా, అడ్డగూరు పోవాలన్నా, అలా షార్ట్ కట్ రోడ్డు ఆదేవి పోవాలన్నా కానీ ఒక మంచి రోడ్ వేసుకున్నాం. ఇలాంటి రోడ్లు ఎన్నో మన ఎమ్మెల్యే గారు, ఇప్పుడే బీల్ ఐలయ్య గారు, మన విప్పు గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు యువకుడు, ఆయన కూడా ఈరోజు పట్టుబడితే 400 కోట్లతోని ఇక్కడ ఒక 400 కోట్లు, అక్కడ ఒక 400 కోట్లు హ్యాంగ్ మోడల్లో చిత్యాలకు వెళ్ళి భువనగిరి వయా ఒలిగొండకి వెళ్ళి డబుల్ లేన్ రోడ్డు త్వరలో టెండర్లు కూడా పిలుస్తున్నాం. ఇది ఒకటే రోడ్డు 180 కోట్లు పెట్టుకోవడం జరిగింది. ఇవన్నీ ఆర్ఎండ్బి మినిస్టర్గా రాష్ట్ర వ్యాప్తంగా 11,334 కోట్లతో టెండర్లు తీసుకున్నాం. దాంతోపాటు కేంద్రంకి వెళ్ళి గడ్కరీ గారు, నాకు తెలుసు, మీకు అందరికీ తెలుసు, ఆ రోజు 930P అనే ఈ హైవే గౌరవనికాల తీస్తే పోచంపల్లి మీదకెళ్ళి, వలిగొండ మీదకెళ్ళి, తిరుమలగిరికి వెళ్ళి, మహబూబాబాద్ మీదకెళ్ళి, నెల్లికొత్తూరు, కొత్తగూడెం, భద్రాచలం వరకు ఆ రోడ్డుకి 2,300 కోట్లు పార్లమెంట్లో కొట్లాడి ఆ శాంక్షన్ చేయించే పనులు కూడా పూర్తిగా వస్తున్నాయి.
దాంతోపాటు ఇవాళ మళ్ళీ అదే మినిస్ట్రీ వచ్చింది దానికి మన రోడ్ల మినిస్ట్రీ. ఎందుకంటే రోడ్లు అనేది ఎంత ముఖ్యం అంటే ఇవాళ కొత్త అక్కడ ఇండస్ట్రీలు రావాలన్నా యాక్సిడెంట్ కాకుండా ఎంతో మంది చూస్తున్నాం, ఎంతమంది యాక్సిడెంట్ అవుతున్నాయి. యాక్సిడెంట్ కావాలన్నా ఎందుకంటే వెహికల్స్ పెరిగిపోయినాయి, ఊళ్ళల్లో కార్లు పెరిగిపోయినాయి, ట్రాక్టర్లు పెరిగినాయి, ఇంటికో మోటార్ సైకిల్ అయినాయి. యాక్సిడెంట్లో ఎంతో మంది మరణిస్తుంటే ఇవాళ చూడండి అడ్డగూడలో ఆ ఏరియాలో మొత్తం దగ్గర అంతకుముందు రేట్లు లేకుండా హైవే ఇవాళ రోడ్డు ప్రజలు ₹1 ఎకరం అవుతుంది. నేను పట్టుబట్టి ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యునిగా పార్లమెంట్లో కొట్లాడి గడ్కరీ గారు ఎప్పుడు పైన ఏం కావాలనుకున్నా శాంక్షన్ చేస్తే ఆ రోడ్డు కూడా పూర్తి చేయబోతున్నాం. ఇలా ఆరోగ్య శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారు గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు ఆయన ఒకటే చెప్పిండు, 8,000 కోట్లైనా సరే అన్నాను. ప్రతి గ్రామానికి మండలానికి వెళ్ళి జిల్లా కేంద్రానికి గ్రామం నుంచి మండలానికి పంచాయతీరాజ్ ద్వారా ఆర్ఎండ్బి ద్వారా 20,000 కోట్లతో రోడ్ల పనులు స్టార్ట్ చేస్తుంది. పోయా ఇదేదో ఒక్క రోడ్డే లేదు. నేను ఎంపీగా చూస్తే ఈ 3 కోట్ల రోడే 2 సార్లు టెండర్ పెడితే రోడ్ రాలేదు. కానీ పంచాయతీరాజ్కి వెళ్ళి ఆర్ఎండ్బి తీసుకొని 49 కోట్లతో మీరే చూసినంత బ్రహ్మాండంగా ఉందో ఎక్కడ కూడా అసలు రోడ్ లేదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో. అలాంటి రోడ్ వేయించిన మొన్ననే ఎమ్మెల్యే గారు కోరిక మేరకు ముఖ్యమంత్రి గారు ప్రకటించినప్పుడు అక్కడ శివలింగంతో పాటు శనిగన్ మీటింగ్ కూడా టెండర్ పిలవడం జరిగింది. ఈఎన్టీ మోహన్ నాయక్ గారు ఉన్నారు. 50 కోట్లు దాటిపోతున్నది. 50 కోట్లు ఏంటి ఇప్పుడు ఎస్టిమేషన్ ఇంకా 10 కోట్లు పెరగవచ్చు. బ్రహ్మాండంగా ఆ బ్రిడ్జ్తో పాటు ఆలేరు భోగిరిలో లో లెవెల్ కాయలు దాదాపు 80 ఉన్నాయి. బ్రిడ్జిలు కట్టిలో అప్రోచ్ రోడ్ లేదే. ఏది పోచంపల్లికి వెళ్ళి బీబీనగర్ పోయి మధ్యలో బ్రిడ్జ్ రుద్రవేలి దగ్గర. అలాంటి అప్పుడు ఆ గవర్నమెంట్ బ్రిడ్జ్ కట్టవలసి పెట్టింది. ఓదలేమో బ్రిడ్జిలు కట్టలేదు. ఇవన్నీ కూడా మంత్రిగా ఒక సీనియర్ మినిస్టర్గా ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇవన్నీ పూర్తి చేసుకుంటూ చిన్న వినపం. ఇప్పుడు ఈ రోడ్ వేసినాం మనము. ఇది మన గోల్కొండ నుంచి మోత్కూర్ రోడ్ కనెక్టింగ్ రోడ్ గారు మోహన్ నాయక్ గారు చూసుకోండి. మా ఇంజనీర్ గారు కూడా ఉన్నారు. ఇక్కడ ఉన్నారు. వెంటనే దాన్ని ఎస్టిమేషన్ వేసి ఒక 15 రోజులు ఎస్టిమేషన్ వేసి శాంక్షన్ చేయించి ఆ రోడ్డు కూడా వెంటనే టెండర్లు పెట్టిస్తామని ప్లాన్ లో కాకుండా నాన్ ప్లాన్ లో దానికి బ్రిడ్జిగా చేసి దాన్ని కూడా శాంక్షన్ చేస్తానని మీ ఎమ్మెల్యే గారికి మీ ద్వారా తెలియజేసుకుంటూ మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఏ పార్టీ ఎన్నో పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఈ పార్టీని మాత్రం ఎవరు చేయలేదు. అదే నిదర్శనం 140 సంవత్సరాల ఈ పార్టీ. మన నిజమైన పార్టీలు నిర్ణయించిన భారతదేశంలో పార్టీలు పుట్టుకొచ్చినాయి. 5 ఏళ్ళ అధికారం ఉండరు, 10 ఏళ్ళ అధికారం ఉండరు. హర్యానాలో చౌతానాల పార్టీ, ఈ పార్టీ ఆ పార్టీ అని ఇక్కడ మనం చూస్తాం. మన దగ్గర టీఆర్ఎస్ అని తర్వాత పేరు మార్చుకొని బీఆర్ఎస్ అని పెట్టుకొని ఇవాళ ఆ చెల్లె బాగా నిలుగుతుంది, బాగా మర్దలు నిలుగుతారు, తండ్రిని వాళ్ళు నిలుగుతారు. ఆ పార్టీ బుక్కలేకపోయింది. ఒకటే పార్టీ దేశం కోసం కుల మతాలకు ఐక్యంగా రాహుల్ గాంధీ గారు కూడా ఈరోజు భారత్ జోడో యాత్ర పేరు మీద అందరం కలిసికట్టుగా ఉండాలి, కుల మతాలకు అతీతంగా భారతదేశంలో అందరం కలిసి ఉండాలని చెప్పి 4,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన పార్టీ నాయకుడు. ఇలాంటి నాయకులు ప్రాణం కోసం దేశం కోసం ఉడిపోవద్దని చనిపోయిన నాయకులు. అందుకని ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్ని మాట్లాడినా మీరు పట్టించుకునే అవసరం లేదు. ఆ పార్టీ ఎప్పుడో పొందబెట్టడం జరిగింది. ఆయన మొన్నొచ్చి 2 నెలలు భావంలో ఉన్నాడు. నెలకు 5 లక్షల రూపాయలు నాకు మినిస్టర్కి ఎంత వస్తుందో ప్రతిపక్ష నాయకులుగా కేసీఆర్ కూడా కట్టేసి వస్తుంది. ఆయన క్యాబినెట్ ర్యాంకు. ప్రతిపక్ష నాయకుడు అంటే క్యాబినెట్ ర్యాంకు. 24 నెలలు నెలకు 5 లక్షల జీతం తీసుకున్నాడు. అంటే ₹1,00,00,000 పైన జీతం వచ్చింది. ఒక్కసారి బయటికి రాలేదు. నిన్న కూడా ఇప్పుడు 1 వారం రోజుల కింద వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు. నిన్న దాకా ఒక లెక్క, రేపటికెళ్ళి ఒక లెక్క అని. అయ్యా కేసీఆర్ గారు మా పార్టీ పుట్టిన రోజులే నేను ఒకటే అడుగుతున్నా, ఫస్ట్ నీ బిడ్డ అడిగిన దానికి లెక్కలు చెప్పు, నీ ఆస్తుల లెక్కలు చెప్పు. మండలంగా 10 ఏళ్ళు మీరు సంపాదించిన లెక్కలు తెలుసుకో. మా లెక్కలు తెలుసుకోవడానికి ఏం లేదు. ప్రజలు మన పార్లమెంట్ లో నీ పురుషున్నా ఇచ్చి నువ్వు కుమ్మక్కై నీ ఓటు అటైతే బీజేపీ గెలిచి 8 సీట్లు, లేకపోతే 14 గెలిచేవాళ్ళం. మేము 14 గెలిచేవాళ్ళం. మీరు బీఆర్ఎస్ కూడా బీజేపీ కాబట్టి మీ పురుషున్నా వచ్చింది. సర్పంచ్లో 75% సర్పంచులు గెలిచినాం.
ఇక్కడ మా దాంట్లోనే పోటీ ఎక్కువ, ఇద్దరు ముగ్గురు పోటీ చేసుకున్నాం, కొన్ని పోయినాం తప్ప మొత్తం కూడా 80% పైన గెలుచుకోవడం జరిగింది. అందుకనే ఇవాళ కేసీఆర్ వస్తుంది అసెంబ్లీకి, రేపటికి అసెంబ్లీ ఉన్నారు రమ్మని మీరు 24 నెలలకైనా మొత్తుకుంటున్నాం. నీకు జీతం ఇస్తున్నారా బాబు, నువ్వు అసెంబ్లీకి వచ్చి నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఉన్నది. మా హోదా అయినప్పుడే మా భట్టి గారు వచ్చిండు, అక్కడ ఖర్గే గారు పార్లమెంట్ లో కొట్లాడిన హోదా లేనప్పుడు నువ్వు ఎందుకు రావు? ప్రతిపక్ష నాయకుడు అంటే ముఖ్యమంత్రికి ఎంత బాధ్యత ఉండదో ప్రజా సమస్యల మీద అంతే బాధ్యత ఉంటుంది ప్రతిపక్ష నాయకుడు. ఇప్పుడు వస్తా అనుకుంటున్నావు, 24 నెలలు రెస్ట్ తీసుకొని వస్తా అనుకున్నావు, రమ్మని చెప్తున్నావు, లెక్కలు చెప్తావు. నువ్వు 12 నెలల ఏ విధంగా 9.5 ఏళ్ళు 7 లక్షల కోట్లు అప్పు చేసి మా మీద అప్పుడు ముట్టీలు ఒరిజినల్ అయితే 13,000 కోట్లు పెట్టాలి, పైసా జమ చేసుకుంటా. ఇలాంటి బ్రహ్మాండమైన సంసార ఈ రోజు మనం చూసిన రోడ్డు, ఇలాంటి రోడ్లు ఎప్పుడైనా చూసిన ఆ కేంద్ర గవర్నమెంట్ లో ఇలాంటి రోడ్లు వేస్తున్నాం, పెన్షన్ ఇస్తున్నాం, ఇవాళ మనం సిలిండర్ మీద 500 బోనస్ ఇస్తున్నాం. ఈ రోజు ఇవాళ ఉచితంగా ఆర్టీసీలో 8,500 కోట్లు పెట్టి ఇలా గుడికి పోవాలన్నా, అమ్మగారి ఇంటికి పోవాలన్నా, హాస్పిటల్ పోవాలన్నా ఉచితంగా ఇస్తున్నాం. సన్న బియ్యం ఆయన రేషన్ కార్డు ఇయ్యలే, ఇవాళ రేషన్ కార్డు 17 లక్షలు, రేషన్ కార్డు ఇచ్చి 17 లక్షలు సన్న బియ్యం మీరు పెద్దోళ్ళు తినే బియ్యం ఇవాళ ఇస్తున్నాం. అంటే ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా పైసా జమ చేసి ఇస్తున్నాం. ఈ లెక్కని చెప్తావు, నువ్వు కాళేశ్వరం మీద దోచుకున్న లెక్క నువ్వు చెప్పు. కృష్ణారావు గారి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి భోజనాన్ని పిలిచి రాయలసీమ గిఫ్ట్ రియేషన్ కట్టుకోమని చెప్పిండు. అక్కడ రోజా ఇంటికి వెళ్ళి ప్రజలు పిలుస్తున్నాడు, రాయలసీమ రతనాలసీమ చేస్తున్నాడు. నువ్వు అన్నవాళ్ళు వీడియోలన్నీ కూడా రేపు అసెంబ్లీలో చూపించి మాట్లాడతాం. కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాం. వస్తున్నాను అని చెప్పి ఆ నాయకులకు చెప్పి లీక్ ఇస్తుంది తప్ప వస్తాడికి మాత్రం మాకు నమ్మకం లేదు. వచ్చి ఏం చెప్తాడు, ఎందుకు రేషన్ కార్డు వెళ్ళాడు సమాధానం ఉందా? ఇలా 5 లక్షలు ఇందులో ఇల్లు కడుతున్నాం, ఒలిగొండలు ఒక్క ఇళ్ళని కట్టిండా, ఒక్కటల్లా ఇల్లు కట్టిండా? రేపు పొద్దున నేను లేచి అడుగుతా, ఏం చేసావా మా ఒలిగొండకు ఒక ఇల్లు కట్టామాట? ఏడ పెట్టుకుంటాడు ముఖం? రేషన్ కార్డు ఇవ్వలే, ఏది ఇవ్వలేదు, ఒక ప్రాజెక్ట్ కట్టలేదు, ఒక మూసి కాలువ ఇవాళ క్లీన్ చేయాలని నేను ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మేమందరం కూడా మా మూసి దరిద్రం పోతే, ఆ కప్పు వాసన పోతే, మా రోగాలు పోతాయని చెప్పి దాన్ని అడ్డం పడతాడు. అందుకనే కనీసం మూసి క్లీన్ చేయాలని ఆలోచన కూడా లేదు ఆయనకు. ఇవన్నీ చేసినాం. మళ్ళొక్కసారి కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణలోని ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మీ అందరి శుభాకాంక్షలతో పాటు కలిసికట్టుగా రాబోయే ఏ ఎన్నికలు ఉన్నా సరే, ఎన్నికలు లేకపోయినా సరే, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఎవరు చేయని సాహసం చేసి ఆ తెలంగాణ ఇచ్చింది మన పేదోళ్ళం బాగుపడాలి. చివరిగా ఒకటే చెప్తున్నా, ఇప్పుడే మా సోదరుడు చెప్పింది కిరణ్, మహాత్మా గాంధీ ఎంఏనాడు మహాత్మా గాంధీ ఉపాధి హామీ అంటే ఇవాళ అదొక ఏదో ఆశామాసి గవర్నమెంట్ తీయగో కాదు, చట్టం ద్వారా పార్లమెంట్లో రూపొందించిన రాజ్యాంగ హక్కుని ప్రతి పేదవానికి 100 రోజులు కనీసం ఇవాళ పెడతామని చెప్పి 18 ఏళ్ల కింద మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా సోనియా గాంధీ గారు ఆలోచించి ఇందిరమ్మలాగా ప్రతి పేదవాడు ఉపవాసం ఉండకూడదు, వాళ్ళకు పని లేక పస్తులుండి చనిపోకూడదని చెప్పి ఒక మంచి పథకం తెస్తే ఆ పథకాన్ని కూడా ఇవాళ పేరు మార్చి ఏదో ఓట్ల కోసం ఆయన ఇష్టమున్న పేరు పెట్టుకొని, పేరు ఒక్కటే కాదు మీరు గమనించాలి, ఇంతకుముందు 10% రాష్ట్రం వాటా 90% కేంద్రం ఇవ్వాలి. ఇవాళ ఏమంటుండంటే ఆ పథకాన్ని ఎత్తేయాలని చెప్పి 40% రాష్ట్రాలు పెట్టుకోవాలంట, 60% కేంద్రం పెట్టుకోవాలంటే లాస్ట్కి ఆ పథకం కూడా పోతుంది. అందుకని జనవరి 5కి మనం నిన్న CWCలో ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు నిన్న మీటింగ్ తర్వాత ప్రెస్లో పెట్టిండు. మనం పెద్ద ఎత్తున ఉద్యమించి మన నాయకురాలు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మళ్ళా ఉపాధి హామీ పథకాన్ని గాంధీ పేరు మీద తీసేసి, గాంధీ పేరు తీసేసినంటనే వీళ్ళని అర్థం చేసుకోవచ్చు. మనం ఆ పథకాన్ని సాధించే వరకు మనం అందరం కూడా పోరాటం చేసి మళ్ళా ఆ మహాత్మా గాంధీ పేరు మీదనే ఉపాధి హామీ తెచ్చుకుందాం. మళ్ళా రాహుల్ గాంధీ ఫ్యూచర్లో తప్పకుండా ప్రధానమంత్రి చేసుకుంటేనే ఈ దేశమైనా, ఈ పేదోళ్ళైనా, ఈ ఇందిరమ్మ రాజ్యమైనా, ఇందిరమ్మ ఇన్నైనా వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మా అనిల్ రెడ్డి గారికి ఇలా రోడ్డు శంకుస్థాపన చేసి పోదామంటే ఇంత పెద్ద ఎత్తున మీ అందరిని పిలిచి మళ్ళా నాకు అక్కడ ఎమ్మెల్యే ఓడిపోతే 5వ సారి
మళ్ళీ మీరు పైసలు ఖర్చు పెట్టుకోకుండా మీరే పైసలు ఖర్చు పెట్టుకొని నన్ను ఎంపీగా గెలిపించి మళ్ళీ అక్కడ పోతే నల్గొండల 55,000తో మెజార్టీ గెలిపించి 6వసారి 5 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మీ అందరి ఆశీర్వాదంతో ఎంపీగా గెలిచి ఈరోజు 24 గంటల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం. ఇక ముందు కూడా పనిచేస్తాం. మీ ఎమ్మెల్యేకు తోడుగా ఒక సోదరులాగా ఉండి ఎంపీ గారు నేను ఇటు భువనగిరి ఆలేరు అటు మునుగోడు భువనగిరి జిల్లాలో వెనుకబడ్డ జిల్లా తప్పకుండా తాగునీరు కోసం కృషి చేస్తామని మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఇంకా ఎల్లుండి జరగబోయే వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలతో పాటు 2026 సంవత్సరం నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలతో సెలవు తీసుకుంటున్నాం. మీ అందరికీ కూడా నమస్కారం.